అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. स्वामी गोविंदा स्वामी गोविंदा स्वामी गोविंदा जय बोलो बजरंग बली की जय बोलो बजरंग बली की जय बोलो वीर हनुमान की जय बोलो वीर हनुमान की जय बोलो वीर हनुमान की कुबेराय वैष्णवराय महाराजाय नमः. ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यम. అన్నయ్య పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేశాము. అన్నయ్య గారు మరో 100 సంవత్సరాలు అన్నయ్య పాటతో పాటు అన్నయ్య కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామి కరుణ కటాక్షాలు ఎప్పుడు ఆయన కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈరోజు పూలరమణ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి వాళ్ళ మిత్రమండలి ఆధ్వర్యంలో అనేక పూజా కార్యక్రమాలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఈరోజు అన్నయ్య గారి వేడుకలు జరుగుతూ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మర్నాడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మొక్కలు నాటడం కానీ, చీరల పంపిణీ కానీ, సరుకుల పంపిణీ కానీ, అనేక అనాథ శరణాలయాల్లో కూడా ఎవరికైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూస్తూ అన్నయ్య భక్తులందరూ కూడా సేవా మార్గంలో మమ్మల్ని సేవా మార్గంలో నడిపించినటువంటి అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈరోజు ఈ నెల 22వ తారీఖు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నెటికంఠ ఆంజనేయ స్వామి సన్నిధిలో చిరంజీవి ఫ్యాన్స్, అదేవిధంగా పూలరమణ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా చిరంజీవి ఆ కుటుంబానిపైన, ఆయన రాశి పైన ఈరోజు పూజా కార్యక్రమాలు, హోమాలు జరుపుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజల కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో స్టేట్ అధ్యక్షులు భవానీ గారు, అదేవిధంగా పూలరమణ అన్న గారు, అదేవిధంగా వాళ్ళందరూ కూడా తదితర వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు నేను తమ్ముడుగా ఈరోజు చిరంజీవి బర్త్డే సందర్భంగా 22వ తారీఖు బర్త్డే సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ప్రజాసేవలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాసేవలో ఉండారు. ఏదో డిప్యూటీ సీఎంగా ఈరోజు ప్రజలు కూడా ఆయనకి స్వాగతిస్తూ ఆయనకి డిప్యూటీ సీఎం హోదా వచ్చే ప్రజలు కూడా వాళ్ళ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితేనేమి ఈరోజు అంత పెద్ద పొజిషన్ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన కుటుంబంలో కూడా జరుపుకోవడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 3 రోజులు కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలో చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆరోగ్యాలు, ఆయన 100 ఏళ్ళు ఆయన సురక్షంగా చిరంజీవిగా ఉండాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో చిరంజీవి గారి 70 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హోమాలు, అలాగే కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు, ఈ విధంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ పూజా కార్యక్రమంలో భాగంగా మా గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గుమ్మనూరు జయరాం గారి సోదరుడు నారాయణ సామన్న గారు, అలాగే ఈ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడైనటువంటి భవానీ రవికుమార్ గారు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిరంజీవి ఫ్యాన్స్, అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
మరి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చిరంజీవి గారు ఒక చలనచిత్ర పరిశ్రమలో ఒక హీరోనే కాదు, ఆయన దేశానికి ఇచ్చినటువంటి, రాష్ట్రానికి ఇచ్చినటువంటి, ఒక యువతకి ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో, అంటే రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అని చేసి చెప్పని ఏదైతే నినాదం ఉందో, ఆ నినాదం అందుకున్న తర్వాత రక్తం ఎవరికి కావాలన్నా కూడా ఒక చిరంజీవి అభిమానులు ఇస్తారన్నటువంటి ఒక వాతావరణంలో ఈ రోజు వేలాది మందికి ప్రాణదాతలు చేసినటువంటి, త్యాగం చేసినటువంటి వివరాలు ఉన్నారంటే చిరంజీవి గారి అభిమానులు అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే చిరంజీవి గారి పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నటువంటి అవార్డు గ్రహీత ఆయన. మరి ఆయన భవిష్యత్తులో ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన ప్రజలందరికీ కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పనే సదుద్దేశం చేత ఈ రోజు నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో మేమందరం కూడాను ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులు ప్రసాదించాలని చెప్పనేసి నెట్టికంటి ఆంజనేయ స్వామిని మేము అందరం కూడా మనసారా ఆయన స్వామిని ప్రార్థించడం జరిగింది. ఆ మహానుభావుడు, ఆ చిరంజీవి గారు కూడా అంజనీ పుత్రుడు, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీ మాత, అంజనీ పుత్రుడు కాబట్టి చిరంజీవి గారు ఇలాగే బాగా ఉండి ప్రజలకు సేవ చేసేదానికి ఇంకా దేవుడు ఇంకా సహకరించాలని చెప్పని ఆశిస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా చిరంజీవి అభిమానులు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరికీ కూడాను చిరంజీవి గారి అభిమానులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై చిరంజీవ, జై జై చిరంజీవ.